స్వాగతం సుస్వాగతం మరొకసారి ప్రాంజల్ డిజైనర్ స్టూడియోకి వచ్చేసాం ఫ్రెండ్స్. ఈరోజు చెప్పబోయే సండే మోటివేషన్ వీడియో. ప్రతి సండే మోటివేషన్ వీడియో అనేది వస్తుంది, ఫాలోఅప్ చేయండి. పాయింట్స్ టిప్స్ ఏముంటాయి ఏం లేదనేది 100%. ఎందుకంటే మనం ఒక బిజినెస్ చేస్తున్నామంటే దీని గ్రోయింగ్ ఎప్పుడు వస్తుంది, ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది, ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలా, ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తే నేను బిజినెస్లో ముందుకు వస్తా అనేది చాలా టాపిక్స్ అండ్ ఇక్కడ ఈరోజు డిస్కషన్ చేసేది ఉంది. ఎందుకంటే చాలామంది అతి ఫాస్ట్గా వెళ్ళిపోవాలని చెప్పి అనుకుంటున్నారు, బట్ అంత ఫాస్ట్గా నడిచే బిజినెస్ అయితే కాదు. ఎందుకు? బిజినెస్ నడుస్తుంది అంటే ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలా అనుకుంటే, ప్రాఫిట్లో రిజల్ట్ కావాలనుకుంటే బిజినెస్ రిజల్ట్ ఇస్తాను నేను, ప్రాఫిట్లో ఇన్స్టెంట్ రిజల్ట్ అంటే కాదు. ఎందుకంటే ఈరోజు మనం కాదు, మన నాన్న వాళ్ళు, వాళ్ళ తాత అంటే వాళ్ళ నాన్న వాళ్ళు, మన తాత వాళ్ళు, వాళ్ళ నాన్న వాళ్ళు చెప్పిన మాటలు చెప్తాను మీకు ఈరోజు. షాప్ వ్యాపారం అంటే 3 సంవత్సరాలు, 3 సంవత్సరాలు వెయిట్ చేయాలా. ఈ 3 సంవత్సరాల్లో ఏమేమి వస్తాయి, ఎలా వస్తాయి ఏంటనేది చెప్తా. 3 years ఖచ్చితంగా మనము వెయిట్ చేయాలా బిజినెస్లో. ఫస్ట్ సంవత్సరం ఓన్లీ ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్ సంవత్సరం ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. మనం సొంతమో వడ్డీకో ఇంకోటో తెచ్చి మనం షాప్లో ఇన్వెస్ట్ చేస్తూ ఇన్వెస్టే చేస్తుంటాం. ఆ ఇన్వెస్ట్ది ఫలితం ఎప్పుడు వస్తుంది అంటే సెకండ్ ఇయర్లో మనకు అది కనబడుతుంది. అరే ఇంత ఇన్వెస్ట్మెంట్ చేశానే, దీంట్లో మనకి ఇంత సేల్ అయింది, ఇంత స్టాక్ ఉంది నా దగ్గర. మీరు సంపాదించినది స్టాక్ రూపంలో మీకు కనపడుతుంది సెకండ్ సంవత్సరంలో. థర్డ్ ఇయర్ అవుతుంది. థర్డ్ ఇయర్లో మీకు ఏమవుతుంది, 100% మీకు ప్రాఫిట్ అనేది, లిక్విడ్ అనేది బయటికి వస్తుంది. సో ఒక షాపు రిజల్ట్ కావాలనుకుంటే పాత మనకు చెప్పిన ఓల్డ్ ఏజ్, మన తాత కానీ ముత్తాతలు కానీ మన ఫాదర్స్ కానీ ఎవరైనా కానీ, గ్రాండ్ ఫాదర్ ఎవరైనా కానీ వాళ్ళు చెప్పినది ఏంటంటే 3 years. ఒక షాప్ రిజల్ట్ బయటికి రావాలంటే మినిమం 3 years పడుతుంది. ఇన్స్టెంట్ ఇప్పుడిప్పుడే లక్షలు పెట్టి ఇప్పుడిప్పుడే లక్షలు సంపాదించుకోవాలంటే నో, తప్పు, రాంగ్. మీరు ఆలోచించేది రాంగ్. స్టెప్ బై స్టెప్ శారీస్ పెడతాం, కుర్తీస్ పెడతాం, డ్రెస్ మెటీరియల్స్ పెడతాం, టాప్స్ పెడతాం, లెగ్గిన్స్ పెడతాం, అలా స్టెప్ బై స్టెప్ వస్తుంది అనమాట. సో మనం స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి, స్టెప్ బై స్టెప్ మనం సంపాదించుకోవాలి, స్టెప్ బై స్టెప్లోనే వస్తుంది. సో ఇన్స్టెంట్ మనకు ప్రాఫిట్ కావాలంటే ఆ ప్రాఫిట్ రాదు. సో మరొకసారి చెప్తున్నా, మనకు షాప్ డెవలప్మెంట్ కావాలంటే అంత ఈజీ కాదు. మీరు దీంట్లో ఇంకొక విషయం కూడా చెప్తా. ఈరోజు ఒక క్రికెటర్ ఉంటారు అనుకోండి, అది మహేంద్ర సింగ్ ధోని అయితేనేమి, తర్వాత విరాట్ కోహ్లీ అయితేనేమి, సూర్యకుమార్ యాదవ్ అయితేనేమి, సూర్య అంటాం, సూర్యకుమార్ యాదవ్ ఆడే బ్యాటింగ్, రిషబ్ పంత్ ఆడే బ్యాటింగ్, రోహిత్ శర్మ ఆడేకి బ్యాటింగ్, మహేంద్ర సింగ్ ఆడే బ్యాటింగ్, విరాట్ కోహ్లీ ఆడే బ్యాటింగ్. ప్రతి ఒక్కరి స్టైల్ వేరుందా లేదా? ధోని ఆడేది ఫ్యాన్ స్టైల్లో ఆడతాడు. 360 డిగ్రీలో ఆడాలి అనుకుంటే, మొత్తం గ్రౌండ్లో ఫ్యాన్ స్టైల్ ఆడాలంటే సూర్యకుమార్ యాదవ్ ఆడతాడు. రిషబ్ పంత్ సింగిల్ హ్యాండ్లో 6 కొట్టాలంటే రిషబ్ పంత్ కొడతాడు. క్లాస్ డ్రైవ్ కొట్టాలంటే రోహిత్ శర్మ కొడతాడు. విరాట్ కోహ్లీ కొట్టేది కూడా డ్రైవింగ్ చాలా బాగుంటుంది. 4 అనేది పర్ఫెక్ట్ పోతుంది. పిచ్ పడిందంటే ఖచ్చితంగా 4 పోతుంది. ఇలా వాళ్ళు ఇంత పర్ఫెక్ట్గా ఆడుతున్నప్పుడు మనం బిజినెస్లో ముందుకు రావాలి అనుకుంటే ఎలా చెప్తున్నా? క్రికెట్లో 6 కొట్టేవాడు నేను అవుట్ అవుతాను అనుకుంటే వాడు 6 కొట్టలేడు. కరెక్టా కాదా? ప్రతి ఒక్కరు చెప్పండి. 6 కొట్టేవాడు నేను అవుట్ అవుతానని చెప్పి వికెట్ దాపెట్టుకుంటా క్రికెట్ ఆడితే ముందుకు రాలేడు. కొడితే గుడ్ డెడ్ నట్ డెడ్, పోతే 6 పోవాలా లేదంటే అవుట్ కావాలా, 2 ఆప్షన్లు ఉంటాయి. అది క్యాచ్ పోతుందో, బౌల్డ్ అవుతాడో, ఇంకోటో. ఇలా మీరు కూడా బిజినెస్లో కొడితే 5 లక్షలు 3 లక్షలు 5 లక్షలు అట్లా బ్యాటింగ్ చేయాలా. కానీ 20,000 కన్నా అన్న కొత్తగా చేస్తున్నాం అన్న, జస్ట్ 5,000 అన్న, 10,000 అన్న, 15,000 అన్న, రాంగ్ స్టెప్. కొడితే 6 కొట్టాలి, అయితే అవుట్ కాండి. మధ్యలో ఇది సింగిల్స్, డబల్స్, 5,000 10,000 అది బిజినెస్ కాదండి. నేను నమ్ముతా, చాలామంది ఇబ్బందులలో ఉన్నారు, ప్రాబ్లమ్స్ ఉన్నారు, అందరూ ఒకేలా బ్యాటింగ్ చేయరు కదా. కాబట్టి నేను అది కూడా ఒప్పుకుంటా. దాంట్లో కూడా ఒక కేటగిరీ, మేము అది అన్నా, మా పరిస్థితి ఇది, మేము ఇలా చేయలేము, ఇంత నుంచే స్టార్ట్ చేస్తున్నాం, మీ వీడియో చూసాం, మీ మోటివేషన్ చూసాం, మీరు చెప్పడం, మీ కలెక్షన్స్, మీ పద్ధతి అన్నీ బాగున్నాయి, కాబట్టి నేను ఈరోజు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నాం. అదే నేను విషయం చెప్పడం.
మంచిగా ఉన్న వాళ్ళు కూడా ఈరోజు నేను 10,000 20,000 ఫస్ట్ చూడాలి కాదు, తప్పు, రాంగ్ స్టెప్. బిజినెస్లో కొడితే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా, ఇన్వెస్ట్మెంట్ వెరైటీస్ క్వాలిటీస్ ఎన్ని 1,00,000 వచ్చేసాయి. ఇలా క్వాలిటీ వెరైటీస్ అన్నీ ఉంటే మన దగ్గర బిజినెస్ జరుగుతుంది. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్, ఇంట్లోనో లేదంటే షాప్ పెట్టుకోనో కూర్చొని, ఇంటి దగ్గరే కూర్చొని షాప్ దగ్గర కూర్చొని నాకు వ్యాపారం కావాలంటే ఆ వ్యాపారం జరగదు. ఆ బిజినెస్ మనకి ఎప్పుడు జరుగుతుంది అంటే మనం ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మీరు కూడా దిగాలి. అది ఇన్స్టా రీల్ అయితేనేమి, ఫేస్బుక్ అయితేనేమి, యూట్యూబ్ అయితేనేమి, ఖచ్చితంగా మనము ఆన్లైన్ ఫీల్డ్కి దిగాల. మనం సొంతంగా స్వయంగా వీడియోలు చేయాలా, కస్టమర్కు చూపించాలా, రీల్స్ పెట్టాలా. ఖచ్చితంగా మనము ఆ బిజినెస్ చేస్తే ఇంకా ఫాస్ట్గా గ్రో అప్ అవుతారు. ఎక్కడెక్కడో వాళ్ళు కూడా మనకు టచ్ అవుతారు. సింగిల్ పీసెస్, 2 పీసెస్, 3 పీసెస్, 4 పీసెస్, ఫారిన్ కంట్రీ నుంచి కూడా మీకు టచ్ అవుతారు. సో నేను చెప్పడం, ఎవరన్నా లేడీస్ ఉన్నారా, ఒకవేళ మీరు ఫేస్ చూపించకూడదు అనుకుంటున్నారా, మాస్క్ పెట్టుకొని చేయండి, లేదా ఇంకో రూపంలో చేయండి. చాయిస్ మీది, రూపాలు ఎక్కువ ఉన్నాయి, చాయిస్ చాలా ఉన్నాయి. ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టడం, దాంట్లో చూపించడం, చేయడం అలా ఉంటుంది. కానీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ దిగితే ఇంకా మీకు ఫాస్ట్గా బిజినెస్లో గ్రోయింగ్ అనేది రావచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్ ఆన్లైన్ మీద చాలా డిపెండ్ అయ్యి ఉంది కాబట్టి అదొక సజెషన్ చేస్తున్నా. అండ్ ఆఫ్లైన్ కస్టమర్స్కి కూడా 100% సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు షాపులు పెట్టుకొని, బాడీలు కట్టుకొని, స్టాఫ్ని పెట్టుకొని, కరెంట్ బిల్ మెయింటెనెన్స్ పెట్టుకొని వాళ్ళు కూడా మీకోసం వెయిట్ చేస్తుంటారు కదా. మీరు అందరూ ఆన్లైన్ కోసం పోతే ఆఫ్లైన్ పరిస్థితి ఏంటి? లాస్ట్ మోటివేషన్ వీడియోలో కూడా చెప్తున్నా, ఈ మోటివేషన్ వీడియోలో కూడా చెప్తున్నా, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఇద్దరికి సపోర్ట్ చేయండి. ఇద్దరికి నడిచేది అట్లా చేస్తే ఏంటంటే ప్రజలు మీరే కొన్నవాళ్ళు, మీరే చూడాలి. మనమే మానవత్వం, మనం ఒకరికొకరు సపోర్ట్ చేయాలా. మనం ఇద్దరం ఒకరికొకరు సపోర్ట్ చేస్తేనే ఈరోజు నడుస్తాం కదా ముందరికి అని చెప్పి నా కోరిక. ఈరోజు నేను కూడా ఇన్ని వీడియోస్ పెడుతున్నా. ప్రతి ఒక్కటి మనకు వాళ్ళకి కావాల్సిన ఆన్లైన్ ట్రెండింగ్ కలెక్షన్స్ తెస్తున్నా, చూసిన సరుకు పంపిస్తున్నాం, జెన్యున్గా పోతుంది, 100% ప్రాపర్గా సరుకు పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి నా నుంచి చెప్పడం ఇదే. హ్యాపీగా ఉందాం, బీ హ్యాపీ, బీ కూల్. బిజినెస్ అనేది వెయిట్ అండ్ సీ, ఓపిక ఉండాలి. వ్యాపారంలో ఓపిక ఉంటేనే మనిషి ముందుకు వస్తాడు. ప్రాఫిట్ ఉంటుంది, లాస్ ఉంటుంది, డెట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అది సమయం పట్టి మనం దాన్ని ఎలా క్లియర్ చేయాలా, ఏం చేయాలని మీ ప్లానింగ్తో వెళ్ళాలా. అన్నా పోలేదన్నా అని చెప్పి మీరు 3 నెలలు 6 నెలల వరకు కూడా వెయిట్ చేస్తూ పోలేదంటే రాంగ్ స్టెప్. ఎందుకంటే మీరు దానికోసం సరైన థింక్ చేయలేదు, సరైన దారి పట్టుకోలేదు, సరైన థాట్ చేయలేదు. దాన్ని ఎలా చేయాలా, ఎలా సేల్ చేయాలా, ఎవరిని పట్టుకుంటే పోతుంది, ఎలా నేను సేల్ చేసే పోతుంది, నేను సేల్ పెట్టాలా, లేదంటే ఆషాఢం సేల్ పెట్టాలా, అంటే మనం ఉన్న రెగ్యులర్ కస్టమర్స్కి ఎలా ఒకటి మీద ఒకటి ఆఫర్ పెట్టి అమ్మాలా, ఎలా అమ్మాలా అనేది మీకు తెలియదు. కాబట్టి దీన్ని కూడా మీరు కొద్దిగా ఆలోచించండి. మీకు ఉన్న సరుకును కూడా ఎలా సేల్ చేయాలా, ఏం చేయాలనేది కూడా ఇక్కడ ఒక పాయింట్. కాబట్టి ఫ్రెండ్స్ దయచేసి చెప్తున్నా, ఎటువంటి మీకు ప్రాబ్లం ఉన్నా, భయం ఉన్నా, నేను బిజినెస్ చేయాలనుకున్నా, ఎవరికైనా ఇంట్లో సపోర్ట్ లేదంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక్కసారి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కు నాతో మాట్లాడియండి. 100% నేను మాట్లాడతాను, వాళ్ళకు కూడా మోటివేట్ చేస్తాను ఎలా చేయాలా, ఏం చేయాలనేది. ఎందుకంటే చాలామంది ఇప్పట్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే భయపడుతున్నారు. సూరత్ అంటే భయం, ఇవన్నీ కామన్ వర్డ్స్. ఎందుకంటే సూరత్ అంటే భయపడుతున్నారు ఎందుకంటే మీకు సరైన షాపు తెలియదు, సరైన మనిషి తెలియదు, సరైన సప్లయర్ తెలియదు, సరైన జెన్యూన్ కంపెనీ తెలియనప్పుడు అది మీ రాంగ్ స్టెప్. కాబట్టి అది మీ తప్పండి, మా తప్పు కాదు. ఈ వీడియో ఒకవేళ మీరు డబ్బు రూపంలో షేర్ చేయకపోయినా దయచేసి ఈ యూట్యూబ్ నుంచి 10 మందికి షేర్ చేయండి. 100% వాళ్ళకు కూడా యూస్ఫుల్ ఉంటుంది, సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇప్పటికి సెలవు తీసుకుంటున్నా. సో మరొక నెక్స్ట్ వచ్చే సండేకి మీ ముందుకు వస్తా నెక్స్ట్ మోటివేషన్ కోసం వెయిట్ చేస్తుండండి. ఇప్పుడు సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్, జై తెలుగు.